మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పలు గ్రామ పంచాయతీ నిధులు పంచాయతీ కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కే లక్షలాది రూపాయలను గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేశారు. ఈ విషయమై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కానీ మండల పంచాయతీ అధికారి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అది నాకు సంబంధించిన విషయం కాదని ఎంపీడీఓ నేను చెప్పినా వినకుండా కంప్యూటర్ ఆపరేటర్ తన అకౌంట్లకు డబ్బులు పంపించుకున్నారు. మీరు వార్త రాస్తే నేను ఉన్నత అధికారులకు చర్యకు ఫైలు పంపుతా అని ఎంపీఓ చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా వరిగుంతం గ్రామానికి చెందిన యువకులు సోమవారం ఆధారాలతో సహా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని వరిగుంతం, రంగంపేట, సంగాయిపేట, పోతిరెడ్డిపల్లి, కొంగోడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఖాతాలోకి నిధులు మళ్లించారని, ఈ నిధులకు సంబంధించిన ఖర్చు వివరాలపై వరిగుంతంలో గ్రామ సభ నిర్వహించగా గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి ప్రస్తుత పంచాయతీ కార్యదర్శిగా ఈ నిధులకు సంబంధించిన లెక్కలో గ్రామ సభలో చూపించలేకపోయారన్నారు. నిధులు మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ తో కలిసి స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొందని, గ్రామ పంచాయతీ నిధులు కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్లకి ఎలా జమ చేస్తారని ఈ సందర్భంగా వరిగుంతం గ్రామ యువకులు ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా బేగం, ఎంపీఓ కృష్ణవేణిలను నిలదీశారు. ఈ విషయమై గత వారం ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులపై గానీ కంప్యూటర్ ఆపరేటర్ పై గానీ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరిగుంతం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్, తేజ తదితరులు పాల్గొన్నారు. మీరు వేయమన్నారా లేకపోతే వాళ్ళే కొట్టిరా? ఎవరెవరు కొట్టిరు మీ అకౌంట్లో? మహేష్, అది ఎందుకంత అంత అవసరం లేదు కదా. అవసరం లేదండి, నాకు ఎవిడెన్స్ గురించి చిన్నది. పంచాయత్ సెక్రటరీ ఫస్ట్ మాట్లాడాలి, వాళ్ళతో ఉంటుంది. ఒకటి, డబ్బులు ఎవరి అకౌంట్లో పడ్డాయి? నా అకౌంట్లో. నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టేసి అవి కూడా చూపించిర్రు. ఇప్పుడు 10-20 రూపాయలు పడితే నేను అడగకపోతుంటేని నీ అకౌంట్లో లక్షలు పడ్డాయి. ఆ లక్షలు కూడా వాళ్ళకి ఇచ్చేసిన, ప్రతిదీ వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు అసలు నీ అకౌంట్ చూపియండి. డౌట్ ఉందో వాళ్ళకి వరిగొంతంది చూపియండి. అది రంగంపేట సంగాయిపేట 1,00,000 కొట్టినాం, 1,00,000 వాళ్ళకి ఇచ్చేసి. ఇది కొంగోడిది పోతిరెడ్డిపల్లి, వాళ్ళకు ఫోన్పే చేసిన, మిగతా అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉన్నది. ఇది రంగంపేటకి సంబంధించింది. 1,73,000 తీసుకుని వాళ్ళ అకౌంట్లకి సంబంధించిన వాళ్ళకి కొట్టమని అది డేట్తో సహా కొట్టేసి. వరిగుంతుంది మొన్న రీసెంట్లీ ఒకటి 26,000 ఒకటి తీసిర్రు, 24,750 ఒకటి 72,000, 24,000 ఒకటి ఉంటుంది, 72,000 ఒకటి ఉంటుంది. డీజిల్ కోసం అని చెప్పిండు చూడు మహేష్. మొత్తం 96,000 అది 1,05,750 రూపాయలకి ఇది. అది ఎవిడెన్స్తో సహా ఉంది. మొన్న మీకు మహేష్ కొట్టింది కదా 1,05,750 రూపీస్. నాకు అకౌంట్ ఒకది చెప్పిండు, ఆయనకు పంపించేసిన. మహేష్ చెప్పిండా మీకు? మహేష్ చెప్పిండు. అది కూడా సీను అని సీను, ఆయనకు అమౌంట్. ఆయన కూడా పంచాయత్ సెక్రటరీనా? ఒకటి 40. ఒక్క నిమిషం అండి. ఒకటి 50, 90. అందులో నాకు 9,750 ఏరియర్స్ అమౌంట్ ఉంటుంది. 2 ఏళ్ళ నుంచి సరిగా అమౌంట్ తక్కువ తీసుకున్నట్టు అమౌంట్ అది తీసేసుకున్నాను.